నమస్తే సిరిసిరి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో చేసిన పకోడీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బయట బండి మీద అమ్ముతారు కదండి, సేమ్ అదే స్టైల్లో చేసిన పకోడీ ఇవి. ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ పకోడీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా బజ్జీలకి పిండి తయారు చేసుకోవాలి. 2 కప్పుల శనగపిండిని తీసుకొని తర్వాత 2 టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ని వాడుతున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ బదులుగా పొడి కారాన్నైనా వాడచ్చు. తర్వాత తగినంత ఉప్పు కలిపి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని ఇందులో కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వాముని కలిపాను. వాము మంచి డైజెస్టివ్గా పనిచేస్తుంది. తర్వాత కొంచెం పసుపు, కొత్తిమీరని కలుపుకోవాలి. వీటన్నింటినీ కలిపిన తర్వాత ఈ పొడి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో తగినంత నీళ్లు పోసుకొని పిండి తయారు చేసుకోవాలి. ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం అవసరం మేరకు నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ పిండిని ఇలాగా క్లాక్ వైజ్లో బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలాగ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ పిండి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఈ పిండిని పక్కన పెట్టేసి మూత పెట్టేసి 1 అరగంట పాటు ఉంచాలి. తర్వాత నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. 1 గంట ముందు తీసి పెట్టాలి. బ్రెడ్లో ఏదైనా మాయిశ్చర్ చెమ్ముంటే గనక పోతుంది. ఈ బ్రెడ్కి 4 వైపులా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. మరీ డీప్గా ఏం కట్ చేయక్కర్లేదండి. జస్ట్ 4 వైపులా ఎడ్జెస్ కట్ చేస్తే చాలు. ఇలాగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుని ఉంచుకున్న తర్వాత 4 పెద్ద సైజు బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కానీ బాండీలో కానీ ఒక 3 టీ స్పూన్ల నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత 1.5 టీ స్పూన్ల అల్లం వేసి 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయలు వేసి తరిగిన వెల్లుల్లిపాయలు వేసి తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిమిరపకాయలు వేయాలి. ఈ అల్లం పచ్చిమిరపకాయల్లో పచ్చి పోయేంత వరకు కాసేపు వేగించుకోవాలి. వీటిని వేగించిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ల ధనియాలను వేస్తున్నానండి. ఈ ధనియాలని చేత్తో బాగా నలిపి క్రష్ చేసి కలిపాను. ఈ ధనియాలని ఇలాగా కలపటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి పకోడీలకి. తర్వాత ఇందులో 1 అర టీ స్పూన్ జీలకర్ర కలుపుకోవాలి. ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు వేగించిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అర టీ స్పూన్ గరం మసాలా కలుపుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా లోలో ఉంచి ఈ మసాలాస్ని ఈ నూనెలో కాసేపు వేగించాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు కలపాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు కలిపి ముందు ఉడికించుకున్నాం కదండి బంగాళదుంపలు, ఆ బంగాళదుంపల పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప పేస్ట్ని ఈ మసాలాస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కాస్త మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప కూర మిక్స్ చేసిన తర్వాత చల్లబడిన తర్వాత స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, వాటిల్లో కొంచెం కొంచెం ఈ బంగాళదుంప పేస్ట్ని తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్లైసెస్ మీద. ఇలాగా ఆలూ కర్రీ పేస్ట్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ని శాండ్విచ్ మీద ఇలాగా లైట్గా ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్లా చేసిన ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలాగా మధ్యకి కట్ చేసుకోవాలి. కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని ఇలాగా అన్నిటినీ లైట్గా ప్రెస్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి నూనె కరెక్ట్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో ఉండగానే ఈ శనగపిండిలో ఈ బ్రెడ్ స్లైసెస్ని ముంచి నెమ్మదిగా ఈ నూనెలోకి వేయాలి. నూనె బాగా కాలాలండి, లేకపోతే కనుక బ్రెడ్ నూనెని పీల్చుకుంటుంది. ఇలాగా మధ్య మధ్యలో పైన నూనె జల్లుతూ 2 వైపులా కాల్చుకోవాలి. పెద్ద బాండి, వెడల్పాటి బాండి అయితే గనక పకోడీలు బాగా వస్తాయండి. ఇప్పుడు నేను 2వ బ్రెడ్ పకోడీని వేస్తున్నా. నూనె కొంచెం కొంచెం మీద జల్లుతూ 2 వైపులా వేగించుకోవాలండి. బ్రెడ్ పకోడీ వేసిన తర్వాత ఒకవేళ ఓవర్ హీట్గా ఉంటే గనక ఫ్లేమ్ని మీడియంలోకి మార్చండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పకోడీలు 70% కాలాయండి. వీటిని బాండీలోంచి తీసేసి మళ్ళా 2 సారి వేగిస్తున్నాను. ఇలా అయితే గనక బ్రెడ్ పకోడీలు చాలా టేస్ట్గా వస్తాయి.
రెండోసారి మళ్ళా వేగిస్తున్నానండి ఈ పకోడీల్ని. చాలా సులువుగా చేసుకోవచ్చండి. ఈ బ్రెడ్ పకోడీలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్, టిఫిన్స్లో కూడా చేసుకోవచ్చండి. టొమాటో సాస్ కానీ పుదీనా సాస్తో కానీ తింటే గనక చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. లోపల స్టఫింగ్ చూస్తున్నారు కదా, ఆలూతో చేసింది. ఇలాగ చేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి బ్రెడ్ పకోడీలు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు, నమస్కారం.